హలో నేను చెప్పబోయేది ఏమనంటే నా పేరు కొత్తగొల్ల రాఘవేందర్, ఊళ్ళందరూ రాజు అంటారు. అయితే ఇంతవరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అంటే చెప్తాను. అది కూడాను మొట్టమొదటిగా మాకు సహకరించి 3 టర్ములు సర్పంచ్గా చేసి పెద్ద మనసుతో మాకు అవకాశం ఇచ్చిన మా అన్నగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అన్న 3 టైమ్స్ చేసిండు. ఈసారి సరే వద్దు, యూత్కు పిల్లలకు అవకాశం ఇద్దాము, వాళ్ళని కూడా ముందుకు జరుపుదాము, అన్ని విధాలుగా సహకరిస్తాను నేను నా విషయంలో అన్నందుకు అన్నగారికి ధన్యవాదాలు. ఆ తర్వాత నేను చేయవలసుకున్న కార్యక్రమాలు అంటే ఇంతకుముందు మేము గుడి విషయంలో కానీ ఇంకా లోకల్ విషయాల్లో కానీ చాలా సోషల్ వర్కులు చేసినాము. ఇప్పుడు కూడా ఇంకా ముందు కూడా చేయబోతున్నాము. అయితే ఏం చేసినాం అనే దానికి కూడా మేము మొట్టమొదటిగా 2015లో నవపేట మండలాన్ని మొట్టమొదటిసారిగా వివేకానంద విగ్రహంతో స్టార్ట్ చేసుకున్నాం. మేము వివేకానంద విగ్రహం స్టార్ట్ చేసి అప్పటి నుండి చిన్న చిన్న పనులు కానీ ఊర్లో అక్కడక్కడ చైర్స్ లేవు, చైర్స్ వేయించుకున్నాము. కొన్ని స్కూల్ బిల్డింగ్ ఒకసారి కలర్ వేయించినాము. కలర్ విషయంలో సార్ కిరణ్ సార్ అని ఉండే, కిరణ్ సార్ వచ్చి మీ సహకారం కావాలంటే నేను దాని విషయంలో సహకరించిన. స్కూల్ పిల్లలకు మాత్రం ప్లేట్లు మొత్తం 165 మంది పిల్లలు స్ట్రెంత్ ఉంటే 160 మందికి ప్లేట్లు గ్లాసులు మధ్యాహ్నం భోజనానికి సహకరించిన. అలాగే నోట్స్ల విషయంలో కానీ అన్ని విషయంలో నేను స్కూల్ విషయంలో చాలా సహకరిస్తుంటాను. ఆ విధంగా గుడి విషయంలో గుడి నిర్మాణం మా శిథిలావస్థలో ఉన్నప్పుడు అన్నగారుండి గుడి కట్టుకుందామని చెప్పి మమ్మల్ని కూడా అడిగిండు. మీ వంతు సాయంగా మీరు ఏం చేస్తారంటే నేను ఏకంగా గర్భగుడి మొత్తం నేనే కట్టిస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ సగం కంప్లీట్ అయింది. ఏదో ఆయన రావడం మేస్త్రి వల్ల కొంచెము డిలే అయింది. కొంచెము అది కూడా కంప్లీట్ చేసే బాధ్యత నాది. ఆ గర్భగుడి ఇంకొకటి మొన్న జరిగిన విషయంలో కూడా ఏమైందంటే మొత్తం గుడి కూడా కంప్లీట్ చేసే బాధ్యత నేను. గర్భగుడి ఒకటే కాదు మిగతా గుడి కూడా కంప్లీట్ చేసే బాధ్యత నాది. నేను ఒప్పుకున్నాను. దానికి కొంతమంది సహకరించలేరు. ఏదో మాయమాటలు చెప్పి మేము ఇంత ఇస్తాం అంత ఇస్తాం అని చెప్పి మాయమాటలు చెప్పి దాన్ని క్యాన్సిల్ చేయించిండ్రు. నేను గర్భగుడి మొత్తం కంప్లీట్ అయ్యే వరకు అంటే ఎండింగ్ మా లాస్ట్ గుమ్మడికాయ కొట్టే వరకు నేను కంప్లీట్ చేస్తాను. నేను మా 200-300 మంది గ్రామ పెద్దల సమక్షంలో ఒప్పుకున్నాను. దానికి కొంతమంది సహకరించలేరు. దానివల్ల నేనేం చేయలేకపోయినాను. అయితే ఇప్పుడు మేము ముందుకు సాగి ఇంకా ముందు ఎట్లయినా ఎట్టి పరిస్థితుల్లోనూ గుడి కూడా కంప్లీట్ చేస్తాము. అందరి సహాయ సహకారాలతో గుడి కంప్లీట్ చేసి అన్నీ ఇంకా లోకల్ కొన్ని అభివృద్ధి పనులు ఉన్నాయి. అన్నీ వీటికి సహకరించి అన్ని డెవలప్మెంట్ విషయంలో చేసుకుంటాం. అందరితో సహకారంతో అన్నీ చేసుకుంటాం అన్నట్లు మేము ఆలోచన చేసుకుంటాం. సర్పంచ్ అభ్యర్థిగా గెలిస్తే మీ యొక్క గ్రామాన్ని మీరు ఏ విధంగా తయారు చేస్తారు? అంటే ఇంతకుముందు జరిగినవి ఇప్పుడు కూడా అంటే ఇంతకుముందు జరిగిన దానికంటే కొంచెం రెట్టింపుగా చేయాలనే మాకు ఆశ ఉంది. మాకు ఎందుకంటే ఇప్పుడు అప్డేట్ అన్న వాళ్ళ ఏజ్కు మా ఏజ్ కొంచెం డిఫరెంట్ ఉంది. అన్న వాళ్ళ ఆలోచనలు ఒకటి ఉంటాయి, మా ఆలోచనలు మా తర్వాత తరం వాళ్ళ ఆలోచనలు కూడా అంటే 10 years అటు ఇటు ఉన్నా కానీ ఆలోచనలు వేరే ఉంటాయి. ఆ విధంగా అన్ని రకంగా నేను చేస్తాను. ఇప్పుడు కొన్ని డెవలప్మెంట్స్ కొన్ని ఉన్నాయి, అవి అన్నీ చూసుకొని కంపల్సరీ కంప్లీట్ చేసే బాధ్యత నాది. కార్యకర్తల యొక్క బలం ఎలా ఉంది? కార్యకర్తలు అంటే మేము చిన్నప్పటి ఇప్పుడు కాదు, దాదాపు 2000 సంవత్సరం నుండి ప్రగతి యువజన సంఘం అని ఒక యూత్ పెట్టుకున్నాము. అప్పటి నుండి ఎలాగున్నామో ఇప్పుడు కూడా అలాగనే ఉన్నాం. మా కార్యకర్తలని కాదు, యూత్ కార్యకర్తలం కాము. కార్యకర్తలుగా చేసి మేము అంటే యూత్ నుండి ఒక సపోర్టింగ్ చేసినాము. అప్పటి నుండి అయినా ఒక అన్నగారికి సపోర్ట్ చేసినాము. అంటే అన్న వ్యక్తిగతంగా వర్క్ విషయంలో వర్క్ చేసిండు కనుక వర్క్ చేసే వాళ్ళు వెంబడే ఉంటాం కదా, వర్క్ చేయాలి దాని వెంబడి కోసం అని ఆయనకు సహకరించినాము. ఇప్పుడు కూడా పెద్ద మనసు అన్న కూడా మాకు సహకరిస్తున్నాడు. అనే విషయాల్లో ఆయనకు చెప్పిన ఇందాకనే సహకరిస్తాడు. ఇంకా మేము ముందుకు వెళ్తాం. ఈ విధంగా మా యూత్ ప్రగతి యువజన సంఘము వివేకానంద ప్రగతి యువజన సంఘంగా మార్చుకున్నాం. ఈ యువజన సంఘం ఉండే వివేకానంద మేము స్టాచ్యూ ఏర్పాటు చేసుకున్నాము. ఇంకా ఫ్యూచర్లో కూడా కొంతమంది మేము ఏమనుకున్నామంటే శివాజీ కోసం విగ్రహము ఏర్పాటు చేయాలనుకున్నాము, గుడి కంప్లీట్ చేయాలనుకున్నాము. ఇంకా కొన్ని సీసీ రోడ్ల కానీ కొన్ని వాటర్ సోర్సు ఇంకా అన్నగారు చేసిండ్రు. అన్నగారి కంటే కొంచెం రెట్టింపుగా చేస్తే మాకు కూడా రేపనాడు భవిష్యత్తు ఉంటుంది అన్నట్లు మేము ఆలోచన చేస్తున్నాం.